మొన్నటి దాకా స్టేట్ లెవెల్, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం నేషనల్ లెవెల్. ఇది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఈ యొక్క నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి తాజాగా దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి, ప్రస్తుత వైకాపా సిట్టింగ్ ఎంపీ, ఆయనకి 23వ తారీఖు ఈ యొక్క ఈడీకి హాజరు కావాల్సిందిగా విచారణకి సంబంధించి నోటీసులు పంపించడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో 22వ తారీఖు మాజీ వైకాపా రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి. మరి వరుసగా ఈడీ నోటీసులతో లిక్కర్ స్కామ్ ఏ విధంగా ముందుకి టర్న్ తీసుకోబోతోంది, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, అదేవిధంగా నేషనల్ లీడర్ అయినటువంటి ఆర్యురెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి మొన్నటిదాకా సిట్ అధికారులు విచారణకు పిలవడం, కొంతమంది అధికారులను అరెస్ట్ చేయడం, ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికీ కొంతమంది జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మిథున్ రెడ్డి గారు వైసీపీ సిట్టింగ్ ఎంపీ, ఆయన ఆల్రెడీ జైలు జీవితం గడిపి బెయిల్ మీద ఉన్నారు. మరో పక్క విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ గా ఉన్నారు. వీళ్ళిద్దరికీ సంబంధించి కింగ్ పిన్ గా ఉన్నారని చెప్పేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళని విచారణకి ఆహ్వానించడం జరిగింది. ఒకరోజు 22వ తారీఖు ఒకరిని, మరొక రోజు 23వ తారీఖు ఇంకొకరిని. మొత్తానికి వీళ్ళకి ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా టర్న్ తీసుకోబోతుందంటారు? ఆఖరి రోజులు దగ్గర పడ్డాయన్న సంగతి తెలుస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత విచ్చలవిడితనంగా సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అధికార దుర్వినియోగం చేసుకొని వీళ్ళ ధన దాహం కోసం, అంటే ఒక పేదవాడి యొక్క రక్తాన్ని ఏ విధంగా పీల్చుకున్నాడు అనేది మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడే తెలుగుదేశం అనేక సందర్భాల్లో చట్టసభల్లో కానివ్వండి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నో విధాలుగా పోరాటాలు చేసిన దానికి ప్రతిఫలమే ఈ రోజు వీళ్ళ పరిస్థితి. ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత నాసిరకం మద్యాన్ని తీసుకొని ఎన్ని వందల మంది ప్రాణాలు తీశారు అనేది మనం కళ్ళ ముందు చూడడం జరిగింది. అనేక సందర్భాల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో కానివ్వండి, శాసనమండలిలో నారా లోకేష్ గారు కానివ్వండి, ఇరువురు కూడా ప్రస్తావిస్తా ఉంటే ఎన్ని విధాలుగా మా మీద మానసిక దాడులు జరిగాయో గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 కోట్ల మంది ప్రజలకు కానివ్వండి, తెలుగు ప్రజలకు కానివ్వండి, ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగు వారికి ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా చేయడం జరిగింది. అంటే ఆ విధంగా మేము పోరాటం చేస్తే మమ్మల్ని అన్ని విధాలుగా మానసికమైన దాడులు కానివ్వండి, శారీరకమైన దాడులు కానీ జరగడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ రోజు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క లిక్కర్ కుంభకోణం ఏ విధంగా తీశారని చెప్పి ఒక నిష్ణాతులైన ఆఫీసర్ని ఏర్పాటు చేసి సిట్ అనేది ఏర్పాటు చేస్తే తవ్విన కొద్ది ఎన్ని నిజాలు బయటపడతా ఉన్నాయి. ఈ రోజు ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ముంబై, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడెక్కడికి పోతా ఉన్నారు, ఎక్కడ దుబాయ్, అంటే ఈ మూటలు డబ్బు సంచులు ఆఖరికి మన అంటే రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి ఈ యొక్క నల్లధనాన్ని వీళ్ళు ఎక్కడెక్కడికి పంపించారు అనేది సిట్ అనే ఒక దర్యాప్తు చేసి ఎన్ని విధాలుగా నిజాలు తెలిసిందో దానికి ఉదాహరణ. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఏదైతే పేర్లు చెప్పినారో మిథున్ రెడ్డి కానివ్వండి, A2 సాయిరెడ్డి కానివ్వండి, ఇద్దరు జోడిద్దుల మాదిరిగా అపూర్వ సహోదరులు కదండి. A1 వచ్చి ఎదుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చి సాయిరెడ్డి, అతని ఇంటి పేరే విషయం పేరు మీద ఉంది. సో ఈ ఇద్దరు కూడా అపూర్వ సహోదరులు కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఏం చేసినా సరే కలిసికట్టుగా నీకిది నాకిది అనే ఉద్దేశంతో అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సంపాదించుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ఏదైతే స్కాములు ఉన్నాయో అన్నీ కూడా బయటపడతాయి ఉన్నాయి. దాంట్లో భాగంగానే సిట్ అనే దర్యాప్తు సంస్థ నువ్వు పార్లమెంటు సభ్యుడైనంత మాత్రాన నువ్వు చట్టానికి ఎవరైనా అతీతులనే ఉద్దేశంతోనే ఆధారాలతో సహా మిథున్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అతను కోర్టు యొక్క న్యాయస్థానం సమ్మతితో ఈ రోజు షరతులతో కూడిన బెయిల్తో ఈ రోజు బయటకు రావడం జరిగింది. సాక్షాత్ ఈ రోజు ఎండోర్స్మెంట్ ఈడీ అనేది ఈ రోజు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు తాకింది అంటే వీళ్ళు ఎంత స్థాయిలో ఈ రోజు వీళ్ళు కుంభకోణాలు చేసి లిక్కర్ అనేది ఎంత అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు సంపాదించారు అనేది ఈడీ అనేది ప్రత్యక్షంగా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే 22వ తారీఖున వచ్చి సాయిరెడ్డికి, 23వ తారీఖున వచ్చి మిథున్ రెడ్డికి, ఇద్దరికి ఒక రోజు తర్వాత ఇద్దరికి పిలవడం జరిగింది. సో కాబట్టి వీళ్ళు ఈ రోజు సాయిరెడ్డి కూడా మేము వేరే అంటే ఇతరత్ర మాధ్యమాల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అట్లాగే ఇట్లా కొన్ని ఛానల్స్ లో కూడా మేము కూడా చూస్తా ఉంటే అప్రూవర్ గా నేను కూడా మారుతాను, ఇదంతా కూడా నాతో చేయించిన వ్యక్తి ఎవరో కూడా ఖచ్చితంగా బయట పెడతారని ఈ మధ్యన ఆయన కొంచెం సోషల్ మీడియాలో కూడా ఇది ట్విట్టర్ లో కూడా చెప్తా ఉన్నాడు. ప్యాలెస్ లో ఉండే ద్వారా ఖచ్చితంగా అంటే వెనుజులా యొక్క ఉదాహరణ కూడా తీసుకొచ్చినాడు. వెనుజులా అధ్యక్షుడిని ఏ విధంగా అంటే అంత మంది మార్బలం ఉండి అంత సెక్యూరిటీ ఉండి కూడా ఏ విధంగా ప్యాలెస్ లోంచి లాక్కొని తీసుకెళ్లిపోయారో అట్లాగే ఈ రోజు ఎక్కడ ఎలాంటి ప్యాలెస్ల్లో ఉన్నా కూడా అలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్పన్నం అవుతాయని చెప్పి అన్నాడు. అంటే పరోక్షంగా అతను ఎవరి ప్రస్తావన తీసుకొచ్చాడు అనేది ఆ అపూర్వ సహోదరుడే సమాధానం చెప్పాలి. సో కాబట్టి రేపు ఈడీలో జరిగే దర్యాప్తులో వీళ్ళు ఏ విధంగా ఉంటారు. ఈడీ అంటే నరం తీసే అది ఒక దర్యాప్తు సంస్థ, అది ఎవరికి కూడా తలగదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సొత్తుని
ఎలాగైనా తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాలోకి జమ చేసే బాధ్యత ఈడీకి ఉంది. వీళ్ళ అధికారంతో, అధికార దాహంతో ఎన్ని అక్రమాలు చేశారో రేపు ఈడీ దర్యాప్తులో ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళందరికీ మూల స్తంభం ఎవరు ఉన్నారో రేపు సాయిరెడ్డి మరి మన చిలక పలుకులు పడిగినాడు, ఆయన డిజిటల్ మీడియాలో నేను చెప్పినాడు. అదే మాట రేపు ఈడీ దర్యాప్తు సంస్థలో కూడా చెప్పగలగాలి, నేను కాదు అన్ని చేయించింది ఎవరో అని చెప్పి. సో కాబట్టి రేపు మిథున్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి అతిథులు ఎవరైనా సరే తప్పు చేస్తే ఎలాంటి వాళ్ళని శిక్ష పడాల్సిందే. దానికి ఉదాహరణే మిథున్ రెడ్డిని కూడా సిట్ అనేది అరెస్ట్ చేయడం జరిగింది. షరతులతో రేపు పొద్దున్న న్యాయస్థానంలో కూడా పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమైతే పేదవాడు కడుపు కొట్టి పేదవాడి రక్తాన్ని పీల్చుకొని తిన్నారో ఆ ఉసురు ఖచ్చితంగా వీళ్ళు అనుభవించాల్సిందే. దీనికి ప్రధానమైన నాయకుడు ఎవరన్నారంటే ప్రతి ఒక్క కన్ను, ప్రతి ఒక్క చెయ్యి, ప్రతి ఒక్క వేలు ఒక ఇంటి వైపే చూపిస్తుంది. అది కూడా తాడేపల్లి ప్యాలెస్. ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎవరుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రపంచం అందరికీ తెలుసు. కాబట్టి రేపు ఈడీ కార్యక్రమంలో, రేపు ఈడీ దర్యాప్తులో ఆ యొక్క ప్రధానమైన వ్యక్తిని కూడా లాక్కొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఆ వెనుజులా ఉదాహరణ ఏదైతే చెప్పినాడో సాయిరెడ్డి ఆ విధంగానే తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో బతకాలంటే చట్టాల పరిధిగా బతకాల్సిందే. చట్టాల పరంగా మీరు పనిచేస్తేనే, చట్టాల పరంగా మీరు అనుభవిస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే గనక మీ శేష జీవితం అంతా కూడా జైలు జీవితంగానే, జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఇదొక కనువిప్పు అనుకోవాలి. ఎందుకంటే కుంభకణాలు చేసి మీకు అధికారంలో ఉన్నాం కదా, మాకు మత బలం ఉంది, మాకు అధికార బలం ఉంది. అధికారం ప్రజలు ఇచ్చింది ఏంటంటే సేవాభావంగా చేయాలి. అంతేగాని నేనే ప్రభువుని, నేను ఏం చేసినా నేనే పాలకుని, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే 5 సంవత్సరాలు ఇలాగ రౌండ్ అంత 5 నిమిషాల్లో తిరిగిపోయినట్టుగా ఈ రోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎక్కడెక్కడో దాక్కునే పరిస్థితికి మీరు దిగజారిపోయినారు. అది ప్రజాస్వామ్యం యొక్క విలువ అనే సంగతి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అర్థం చేసుకోగలగాలి. రేపు ప్రజాక్షేత్రంలో మీకు ఆల్రెడీ శిక్ష పడింది. న్యాయస్థానాలు, దేవస్థానం లాంటి న్యాయస్థానాల్లో కూడా మీకు త్వరలోనే మీకు శిక్ష పడుతుంది. మీరు ఏమైతే పేదవాడిని ఏ విధంగా అంటే అవమానించి, వాళ్ళని హింసించి, వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాట వాడారో దానికి కూడా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ముందుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటివి రాజకీయాల్లో మరీ పునరుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేస్తుంది, ఆ విధంగా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చట్టాలు కూడా అంతే బలంగా తయారు చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చూద్దాం సార్, మరి ఈడీ ఏ డెసిషన్ తీసుకోబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.